ఆయా సందర్భాల్లో మనుషులు మనకు ఒక పర్వతంలా ఉన్నారు, కొండలాగా ఉన్నారు, వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, వాళ్ళ పర్వతంలాగా మనతో పాటు ఉండొచ్చు. ఏదో కారణాలు బట్టి ఆ పర్వతాలు తొలగిపోవచ్చు. వీళ్ళు తొలగిపోలేరు అనుకుంటాం, వాళ్ళు తొలగిపోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందిలే అని మనం అనుకుంటాం, మేబీ జరిగిపోవచ్చు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిన, మనం నమ్మిన మనుషులు, మనం ఆధారపడిన మనుషులు, మనం వీళ్ళే నా భుజబలం అని భావించిన మనుషులు కొన్నిసార్లు చెదిరిపోవచ్చు, కదిలిపోవచ్చు, కనబడకుండా పోవచ్చు. అయితే దేవుడు అంటాడు, పర్వతాలు ఒకవేళ తొలగిపోయిన, మెట్టలు తత్తరిన, నేను నీ ఎడల చూపుతున్న కృప ఉంది కదా, ఆ కృప ఎన్నటికీ తొలగిపోదు, ఎన్నటికీ తొలగిపోదు, ఎన్నటికీ తొలగిపోదు, ఎన్నటికీ తొలగిపోదు. ఈ మాసమంతా, జూలై మాసమంతా దేవుడు సమృద్ధైన కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి అరుణోదయమున తన కృపచేత దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. సమృద్ధైన కృపను దేవుడు అనుగ్రహించునుగాక.